సంగీతిక. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. ఆర్టీసీ బస్ ఎక్కాలంటే చాలా మంది ఇబ్బంది పడే విషయం ఒకటి ఉంటుంది. అదేంటంటే ఎగ్జాక్ట్ చిల్లర ఉండాలి. మళ్ళీ రూపాయి కోసం కూడా గొడవ పెట్టుకున్న రోజులు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ గొడవలకు అన్నిటికీ తెర పెడుతూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ ని అలౌ చేస్తూ ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఐటిమ్స్ అంటే ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మనం యూపీఐ పేమెంట్ ద్వారా గనక మనం పేమెంట్ చేస్తే ఆ ఇంటెలిజెంట్ మెషిన్ నుంచి ఆ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి టికెట్ అనేది ఇష్యూ అయిపోతుంది. సో అది చాలా ఈజీ చేస్తూ చాలా మందికి చిల్లర గొడవలు, మెయిన్ గా ఈ చిల్లర పంచాయతీలు అంటారు కదా తెలంగాణలో, సో ఈ పంచాయతీలు లేకుండా చేసింది ప్రభుత్వం. అయితే డిజిటల్ పేమెంట్స్ అని అంటే మనకి డిస్ట్రిక్ట్ బస్సుల్లో వర్కౌట్ అవుతుంది, బట్ సిటీ బస్సుల్లో చాలా డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమీ ఉండకూడదు, ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలి. సో ఇలా అంత టైం సిటీ బస్సుల్లో ఉంటుందా, సిటీ బస్సుల్లో ఇది అసలు వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే సిటీ బస్సుల్లో జనాలు కాళ్ళు పెడితే ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు. సో ఒక్కొక్కరు ఉంటుందన్నమాట. సో అలాంటి సిటీ బస్సుల్లో ఈ విధానం ఎలా అమలు అవుతుంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. ఎలా ఉందండి టిమ్స్ మెషిన్? యూస్ఫుల్ గా ఉందా? చాలా బాగుంది మేడం, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ మళ్ళీ స్కానర్ కూడా వచ్చింది, యూపీఐ స్కానర్ చేయించండి. ఎర్రగడ్డ అడుగుతారు కదా, ఎర్రగడ్డ కొడితే మనం ఒక టికెట్ కొట్టి యూపీఐ కొట్టుకోవచ్చు. స్కానర్ వచ్చి స్కానర్ కొడితే ఆటోమేటిక్ గా టికెట్ వెళ్తుంది. అయితే ఇప్పుడు స్కానర్ యూజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే బయట బస్సుల్లో ఓకే, అవుట్స్కట్స్ కి వెళ్లే బస్సుల్లో, ఈ బస్సులు ఏంటంటే రద్దీగా ఉంటాయి ఫుల్. సో అంత రష్ లో మీరు పేమెంట్ చేసేంత వరకు మీకు టైం ఉంటుందా? వాళ్ళు చేస్తున్నారా అంటే అందరు అడగరు కదా, ఒకరిద్దరు అడుగుతారు ఎలిజిబిలిటీ అవుతుంది మంచిగానే. అందరు అడిగితే ప్రాబ్లం రావచ్చేమో, కానీ ఇప్పుడైతే ఒకరిద్దరు అడుగుతున్నారు. సో ఇప్పటికి ఇంకా తెలియదు వాళ్ళకి, అసలు ఈ అవగాహన రాలేదు ఇంకా పేటిఎం నుంచి గూగుల్ పే నుంచి చెయ్యొచ్చు అనేది. సో ఈ స్కానర్ కంప్లీట్ గా యూజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మేడం? అదే అప్పుడే చెప్పలేము ఇక. అందరికి వచ్చినప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ప్రాబ్లం ఏం రాదు కానీ టైం పడుతుంది బస్సులో. మీరు మామూలుగా టికెట్ ఇచ్చేది బాగుందా, ఈ విధానం బాగుంది అనుకుంటున్నారా? బాగుంది మేడం, చాలా బాగుంటది. మరి పేమెంట్ విషయం ఎలా ఉంది? గూగుల్ పే చేస్తే ఈజీ ఉందా, మీకు క్యాష్ ఇవ్వడం ఈజీయా? గూగుల్ పేనే ఈజీగా ఉంటది, క్యాష్ అంటే మళ్ళీ చేంజ్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి. ఇదే చాలా ఈజీ. ఇది మా టికెట్ ఇచ్చి వాళ్ళ పేమెంట్ కట్ అయితే టికెట్ వెళ్తుంది అంతే. వాళ్ళతో మాకు ఈ చిల్లరతో మా పనే లేదు, చిల్లరతో పని లేదు. కాకపోతే మరి వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, చాలా మందికి ఫోన్స్ ఓపెన్ అవ్వవు, గూగుల్ పే, ఫోన్ పే. సో అలాంటి సందర్భాల్లో ఏమైనా ప్లాన్స్? మా సార్ వాళ్ళు ఏం చెప్పలేదు దాని గురించి. ఇంకా ముంగట ఏం ప్రాబ్లమ్స్ వస్తే చూడాలి. రైట్. సో ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు తను అమీర్పేట్కి వెళ్తున్నారు. అమీర్పేట్ కి టికెట్ డిజిటల్ పేమెంట్ ద్వారా చేసి టికెట్ తీసుకున్నారు. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పని అయిపోయింది, చాలా ఈజీగా ఉంది, చిల్లరతో పని లేదు. సో ఎలా అనిపిస్తుందండి మీకు? నా పేరు శ్రీజిత్. యాక్చువల్లీ నేను కర్ణాటక, సో తెలుగు అంత ప్రాపర్ గా రాదు, మాట్లాడొచ్చు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా బికాస్ వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్. నేను యాక్చువల్లీ కాయిన్స్ పట్టుకుని వచ్చాను. So if this is there, this option is there, it is very better for student, for everyone, because agar a phone, if we bring, it's more than enough. We can just go anywhere, so no need of any tension. So this is a very good move. So this is a very good move for the digital India making anamata. So డిజిటల్ ఇండియా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా బస్సెస్ లో మాత్రమే ఈ ప్రాబ్లం ఉండేది, మిగతా వాళ్ళందరి దగ్గర ఈవెన్ చిన్న చిన్న వ్యాపారుల దగ్గర కూడా యూపీఐ పేమెంట్స్ నడిచేవి, కానీ బస్సుల్లో లేదా అని
చాలా మంది బాధపడేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ బస్సెస్ లో కూడా వచ్చేసింది. సో అటు ప్రయాణికులు ఇటు కండక్టర్స్ ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉన్నారు. సో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చి ఫ్యూచర్ లో బాగా ఎక్కువ మంది రద్దీగా ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పలేం. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు డిజిటల్ పేమెంట్స్ ని. అండ్ ఐటిమ్స్ మిషన్స్ అయితే చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మీ పేరు? వెంకటేశ్వర్. వెంకటేశ్వర్ గారు, ఎలా ఉంది ఐటిమ్స్ కొత్త మెషిన్ వచ్చింది? సో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం మీకు ఈజీగా అనిపిస్తుందా, ఇంకా కష్టమైందా? ఈజీగా ఉంది. ఈజీగా ఉంది. సో యూపీఐ పేమెంట్స్ ఈజీగా అయిపోతున్నాయా? అందరు ఏమి ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ అంటే మగవాళ్ళే తీసుకుంటున్నారు టికెట్లు, డబ్బులు ఆడవాళ్ళు కట్టట్లేదు కాబట్టి మీకు ఇంకా తక్కువ టికెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అయితే హాయిగానే ఉంది. మెషిన్ ఏమైనా ట్రబుల్ ఇస్తున్నాయా? ఏం లేదు, బాగానే వస్తుంది. థాంక్యూ సో మచ్. ఎన్ని డేస్ ట్రైనింగ్ ఇచ్చారండి మీకు? ఒక రోజే ట్రైనింగ్ తీసుకున్నాం. ఒక రోజు ట్రైనింగ్ ఇచ్చారు కంప్లీట్ గా? ట్రైనింగ్ అంటే వాట్సాప్ లో అందులో పెట్టారు కదా, చూసుకున్నాం. ఓకే, చూసుకొని ఈజీగా ఉంది. సో ఇంతకు ముందు మెషిన్స్ లానే ఉన్నాయా? ఇవేమన్నా ఇంకా కొంచెం హెవీగా అంటే ఎక్కువ టెక్నికల్ గా ఉన్నాయా? కొంచెం టెక్నికల్ గా మార్చారు, అయినా కూడా దానికంటే ఈజీగానే ఉంది. చిల్లర ప్రాబ్లమ్ వాళ్ళకి చిల్లర కన్నా కొద్దిగా ప్రాబ్లం అవుతుంటది, ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. ఒక్కోసారి కొద్దిగా గొడవలు కూడా అవుతుంటాయి, ఆ చిల్లర గొడవ అంతా పోయింది. అది లేకుండా అయిపోయింది. సో నమస్తే, మీ పేరు? మధు మేడం. మధు గారు, ఏ బస్ నడుపుతున్నారు? 95K. సో యూపీఐ పేమెంట్స్ వచ్చాయి, డిజిటల్ పేమెంట్స్ నడుస్తున్నాయి, అండ్ ఐటిమ్స్ మెషిన్ వచ్చింది, కొత్త మెషిన్. సో టికెట్ ఇష్యూయింగ్ ఎలా ఉంది? మంచిగా ఉంది. ఇంకా జనాలకు యూపీఐ పేమెంట్ గురించి పూర్తిగా తెలియక సమాచారం లేనట్టుంది. ఇప్పుడు కొద్ది అక్కడక్కడ వచ్చేస్తుంది. సో అందుకని ఇంకా ఎవరు టికెట్స్ యూపీఐ ద్వారా చేయట్లేదు, అందరు క్యాష్ ఇస్తున్నారు ఇప్పటికి. అంటే నార్మల్ 1-2 పర్సన్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు, ఇంకా పబ్లిక్ లోకి పూర్తిగా పోలేదు. ఇంకా పూర్తిగా వెళ్ళినప్పుడు ఈ పేమెంట్ డిజిటల్ పేమెంట్ అయితే అది వచ్చేసింది. ఈ ఐటమ్ లో మొత్తం వచ్చేసింది యూపీఐ, స్కానర్ అదంతా వచ్చింది. జనాలకు పూర్తిగా సమాచారం ఇంకా పోలేదు, చేరలేదు ఇంకా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కేశరావు మేడం. కేశరావు గారు, ఎలా అనిపిస్తుంది డిజిటల్ పేమెంట్స్ స్టార్ట్ అయ్యే ఐటమ్స్ మెషిన్ యూస్ఫుల్ అవుతుంది? చాలా బాగుంది మేడం. ఇప్పుడైతే సర్వీస్ ఇంకా ఫ్రీ అవుతుంది మేడం. పేమెంట్ యూపీఐ పేమెంట్, ఫోన్ పే, గూగుల్ పే ఈజీగా అవుతుంది మాకు. యూపీఐ పేమెంట్స్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేవు మేడం, ఫాస్ట్ గా అవుతుంది. ఫాస్ట్ గా అవుతుంది మేడం. అయితే బస్సెస్, సిటీ బస్సెస్ లో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ రష్ లో మీరు ఎలా పేమెంట్ చేపిస్తున్నారు వాళ్ళు? అంటే కొంచెం ఫ్రీ టైం చూసుకొని ఇస్తున్నాం మేడం. మహిళా టికెట్స్ అయిన తర్వాత చూసుకొని ఇస్తున్నాం. మహిళలకి టికెట్స్ లేవు కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది మేడం. అందరికి ఉండుంటే కష్టం. అవును మేడం, అవును. ఒకసారి చూపిస్తారా మాకు ఎలా చేస్తున్నారు మీరు? ఈజీ అయిపోయింది మేడం. ఫ్రమ్ ఇక్కడ నుంచి మీ రూట్ ఎక్కడండి, మీ బస్ రూట్? మేడం ఇది లింగంపల్లి వెళ్తుందండి. ఇట్లా వస్తుంది మేడం. క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది. వన్స్ పేమెంట్ అయిన తర్వాత టికెట్ రైట్ టిక్ వస్తుంది, ఇష్యూ అవుతుంది. నేను ఓకే కొట్టేసి ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే అని నేను ఇక్కడ ఓకే ఆప్షన్ చూపిస్తుంది, ఓకే కొట్టేసి ప్రింట్ వస్తుంది. సో ఇది ఇంతకు ముందు మెథడ్ కంటే ఇది మెథడ్ ఈజీగా ఉంది మేడం. నమస్తే అండి, మీ పేరు? ప్రవీణ్ కుమార్ మేడం. ప్రవీణ్ కుమార్ గారు, ఐటిమ్స్ కొత్త మెషిన్ ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, కొత్త విధానం బాగుంది మేడం, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా ఇంతకు ముందు దానికంటే ఇది చాలా బాగుంది, ఇంతకు ముందు కంటే ఇది బాగుంది మేడం. సో స్టార్టింగ్ లో అసలు మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను 99 అపాయింట్మెంట్ మేడం. అది 99 మేడం. దాదాపు 25 ఇయర్స్. డిపోకి వచ్చి 2000 లో వచ్చినాను మేడం. 25 ఇయర్స్ నుంచి హెచ్సిఎల్ డిపోలో చేస్తున్నాను. అమేజింగ్. సో మీరు ఏ విధానాలు చూస్తూ వచ్చారు? ఎందుకంటే ఫస్ట్ లో మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆ పేపర్ టికెట్స్ ఉండే. పేపర్ టికెట్స్ అది చాలా కష్టం ఉండే మేడం. ఇదైతే 6 టికెట్స్ వచ్చేస్తాయి ఈజీగా. ఇది మంచిగా ఉంది మేడం. ఆ తర్వాత ఏ పేమెంట్ వచ్చింది ఒకసారి మీరు డిస్క్రైబ్ చేయగలుగుతారా? అప్పుడు క్యాష్ ఉండే మేడం, ఇప్పుడు ఈ ఆన్లైన్ యూపీఐ ఆన్లైన్ వచ్చింది మేడం. ఆన్లైన్ వచ్చింది, బాగుంది. 25 ఇయర్స్ గా ఎన్ని రకాల టికెట్స్ మీరు ఇష్యూ చేస్తూ వస్తున్నారు? మన పేపర్ టికెట్స్ వచ్చినాయి మేడం, అవి ఇష్యూ చేసినాను. టిమ్ ఇప్పుడు ఇది. సో అప్పుడైతే మీరు పేపర్ లో కూర్చొని ఇప్పుడు ఎస్ఆర్ ఉండే మేడం. ఉండేవాళ్ళు. అది మేడం. కండక్టర్ అంటే అక్కడ కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటారు అన్న. ఎస్ఆర్ ఓపెనింగ్ క్లోజింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ స్టేజ్ క్లోజ్ చేసేది మేడం. ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ క్లోజింగ్ మేడం. ఆన్లైన్ ఆన్లైన్ మేడం, ఆన్లైన్ మేడం అంతా.
ఇప్పుడు వాళ్ళు క్యాష్ ఇచ్చినా ఆన్లైన్ పేమెంట్ చేసినా ఇదే మెషిన్ నుంచి టికెట్ ఇవ్వాలి. అవును మేడం, దీని నుంచి వస్తుంది మేడం. సో యూపీఐ పేమెంట్స్ ఎలా ఉన్నాయండి? ఈజీయేనా? బాగానే ఉంది మేడం, ఈజీగానే ఉంది మేడం. యూపీఐ పేమెంట్స్ వాళ్ళు ఈజీగానే చేయగలుగుతారు, వస్తుంది మేడం, వస్తుంది ఈజీగానే. అందరికీ అలవాటు అయిపోయింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మా దగ్గర. నేను ఈ రోజు నుంచి ఫస్ట్ డే మేడం. 4-5 టికెట్స్ ఇచ్చినా నాకైతే ఈజీగా అనిపించింది, బాగుంది మేడం. ఓన్లీ అంటే ఇది ఆడవాళ్ళకి ఏం లేదు, టికెట్ లేదు. చేయాల్సిన అవసరం లేదు. జెంట్స్ కే మేడం, జెంట్స్ కే మేడం. ఓకే మేడం, జెంట్స్ కే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. చెప్పండి మీ పేరేంటి? మా పేరు రాములు మేడం. రాములు గారు, మీకు ఐటమ్స్ ఇంకా రాలేదా? మాకు సప్లై చేయరు మేడం, వేరే వాటికి ఇచ్చినారు మేడం. రైట్, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. ఇవ్వాల్సినాయి. అయితే ఇప్పుడు మీకు ఈ సిస్టమ్ అయితే అలవాటు ఉంది, మరి కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు మీకు ట్రైనింగ్ అదంతా ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు మేడం, ట్రైనింగ్ అయితే ఇచ్చారు మేడం. సో ఎన్ని డేస్ ట్రైనింగ్ నడిచింది అది? 1 డే, వారం రోజులు ఇచ్చినారు మేడం డైలీ. ఓకే. సో ఏ డిపో? దీనికంటే అదే ఈజీ ఉంది మేడం. ఎక్కడ ఇచ్చారు మీకు ట్రైనింగ్? డిపోలో ఎవరికి వాళ్ళకి ఆ డిపోలో ఇచ్చేసారు మేడం. సో ఆ డిపోలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు మెషిన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అవును మేడం. సో ఆ తర్వాత మీకు పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా? అది ఇంకా తెలియదు మేడం, అయినా అంటున్నారు, ఇంకా తెలియదు. ఓకే, ఒకవేళ స్టార్ట్ అవుతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే దీనికంటే ఈజీ ఉంటది మేడం, చేంజ్ ప్రాబ్లం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. కాకపోతే యూపీఐ అంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, చాలా మంది అలా ఏం రాదు మేడం, అది ఓకే అయితేనే టికెట్ ఇష్యూ అవుతుంది మేడం. అది ఓకే అవుతేనే ఇష్యూ అవుతుంది, లేకపోతే లేకపోతే కావాలి. సో అది చాలా ఈజీ ఈజీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.